హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను గోరింటాకు అయితే పెట్టుకుంటున్నాను. ఇది పెట్టుకొని కూడా 2-3 డేస్ అయితే అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఈ గోరింటాకు ఆకు అయితే మా చెట్టుకు వచ్చింది. ఆకే లేతాకు చాలా బాగా ఎర్రగా అయితే పండింది. నైట్ అయితే 12 కూర్చొని అయితే పెట్టుకుంటున్నాను. నాకు అప్పుడే టైం కుదిరింది. పాపనైతే పడుకోబెట్టేసాను, మానుషిని అయితే. ఇంకప్పుడైతే పెట్టుకునేసి పడుకున్నా. గోరింటాకు పెట్టుకోవాలని ఆశ అది చాలా ఉంటుంది, కానీ పెట్టుకొని పడుకోవాలంటే ఎంత కష్టం అంటే ఎక్కడ అవుతుందో, బట్టలకి ఎక్కడ అవుతుందో, ఎక్కడ చెయ్యి వచ్చేసి ఫేస్ మీద పెట్టేసుకుంటామో, ఎర్రగా అయిపోతుందో అనేసి అయితే చాలా టెన్షన్స్ అయితే ఉంటాయి. అలాగే పెట్టేసుకున్న ఒక 2-3 అవర్స్ 12కి పెట్టుకున్నా కదా నేను. ఆ తర్వాత 3కి ఎప్పుడో లేచేసి అప్పుడైతే తీసేసాను, కడిగేసుకున్నాను. కానీ చాలా ఎర్రగా అయితే పండింది. ఇక్కడ చూసారు కదా ఎంత ఎర్రగా పండిందో. చాలా బాగా అయితే కలర్ వచ్చింది. 3 అవర్స్ ఉంచుకున్నాను నేను. ఆ తర్వాత అయితే కడిగేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఒక సైడ్ అయితే టీ అయితే పెట్టుకుంటున్నా. ఆ తర్వాత అయితే ఇక్కడ సాబుదానా కిచిడి అయితే చేస్తున్నాను ఇవాళ బ్రేక్ఫాస్ట్కి. కోసం అయితే ముందుగా అయితే పల్లీలు అయితే ఇక్కడ ఫ్రై చేసి పెట్టుకుంటున్నా. అవి ఫ్రై అయ్యి కొంచెం చల్లారే లోపు అయితే నేనైతే టీ పెట్టుకొని తాగేస్తామనేసి అయితే పక్కన టీ కూడా పెట్టుకున్నా. ముందు టీ పడితే కానీ ఏ పని అయితే చేయలేను. నాకైతే అలాగే అనిపిస్తుంది, నిద్ర వస్తూ ఉంటుంది. ఫస్ట్ ఒక కప్ టీ పడితే కొంచెం రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఆ తర్వాత పనులు అయితే కొంచెం హుషారుగా అయితే చేసుకోగలుగుతాను. టీ అయితే నా ఒక్కదానికి పెట్టుకుంటున్నాను. అలానే 1 కప్ ఏం పెట్టుకోవట్లేదు, 2 కప్స్ అయితే పెట్టుకుంటున్నాను. 1 కప్ ఇప్పుడు తాగేస్తాను. తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ 1 కప్ అయితే తాగేసి అయితే వెళ్తాను. వెళ్ళేటప్పుడు కొంచెం చల్లగా ఉంటుంది కదా క్లైమేట్ కూడా, వర్షం పడుతూ, అందువల్ల అయితే టీ తాగాలనిపిస్తుంది. నాలాంటి వాళ్ళకైతే టీ పిచ్చి బాగా ఎక్కువ. నాలాంటి వాళ్ళకైతే ఇంకా రోజుకు 2-3 టైమ్స్ అయినా తాగాలనిపిస్తుంది. ఇలా ఇంట్లో 2 టైమ్స్ అయితే తాగుతాను. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ షాప్లో కూడా అయితే 1 టైం అయితే తాగేసి అయితే వేస్తాను. ఇక్కడైతే పాల ప్యాకెట్ కట్ చేసి ఇందులో వేసుకున్నాను. కొంచెం పాలైతే డికాషన్ మరిగిపోయాయి. తర్వాత ఆ పాల ప్యాకెట్ అలాగే పెట్టేస్తా. అవి అయితే ఒక గిన్నెలో పోసి అయితే కాచి అయితే పెట్టాలి. ఇక్కడ గ్యాస్ మీద అయితే కొంచెం ప్యాకెట్ వంచేటప్పుడు నిండుగా ఉన్నాయి కదా, అవి కింద పడిపోయాయి. అందుకైతే ముందుగా క్లీన్ చేస్తున్నా. గ్యాస్ మీద అంత అలా అన్నీ పడేసి ఉంటే చిరాగ్గా అనిపిస్తుంది నాకు. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటా. నాకు బాగా అలవాటు ఇలా ఎప్పటికప్పుడు తుడుస్తూ ఉండడం. ఇప్పుడైతే సాబుదానా అయితే నైట్ అయితే నానబెట్టేసుకున్నాను కదా. కొంచెం పొడి పొడిగా, ఎక్కువ వాటర్ వేసుకుంటే ముద్ద అవుతుంది. అందుకే కొంచెం మునిగేట్టే మనం వాటర్ వేసుకుని అయితే నానబెట్టేసుకోవాలి. కొంచెం పొడి పొడిగా బాగా వస్తుంది. ఇక్కడైతే ఆలు కూడా అయితే బాయిల్ చేసి పెట్టుకొని ఉన్నా. అది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసి అయితే ఇప్పుడు వాడుతున్నా. ఇందులోకి ఎక్కువ ఆలు అవసరం లేదు. నేను కొంచెం క్వాంటిటీ 1 గ్లాస్ వచ్చేసి సాబుదానా తీసుకున్నా. అందుకొచ్చేసి ఒక ఆలు మాత్రమే వేస్తున్నా. దానికోసం మళ్ళీ కుక్కర్ పెట్టి ఉడికించడం ఎందుకులే అనేసి అయితే ఇలా ముందు రోజు ఉడికించి పెట్టుకున్నా. ఆలు కర్రీ చేసినప్పుడు ఒకటి తీసేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. కొంచెం టైం సేవింగ్స్ అవుతూ ఉంటాయి ఇలాంటివి చేస్తున్నప్పుడు. లేకపోతే మార్నింగ్ హడావిడి మామూలుగా ఉండదు కదా పిల్లలతో. ఇక్కడైతే నేనైతే టీ అయితే పోసేసుకుని అయితే తాగుతున్నా. ఇక్కడ పల్లీలు కూడా వేగిపోయాయి. ఇక్కడ అవైతే ఒకసారి కలిపేసిన తర్వాత అయితే ఆఫ్ చేసేసాయి గ్యాస్. అవి కొంచెం చల్లారితే అలవపోతే నేనైతే టీ అయితే తాగేస్తాను. అలాగే లక్కీ అయితే లేచింది, తనైతే బ్రష్ చేస్తూ ఉంది. ఇక్కడ టీ తాగేసి వచ్చిన తర్వాత అయితే ఇంకా పల్లీలు అయితే మిక్సీ జార్లో వేసేసుకున్న. పొట్టేం తీయట్లేదు, అలాగే పట్టేస్తున్నా. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకుని పట్టేసుకుంటే, ఇలా కారం పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసే కంటే ఇలా మిక్సీ పట్టి వేసుకుంటే కొంచెం కారంగా బాగుంటుంది సాబుదానా కిచిడి. పచ్చిమిర్చి కట్ చేసి వేసామనుకో అవన్నీ వేరి పెట్టడానికి టైం సరిపోతుంది పిల్లలకి. అందుకొచ్చేసి ఇలా అయితే మిక్సీ అయితే పట్టేసుకుని అయితే వేసుకుంటుంది. కడాయిలో అయితే కొంచెం నేను ఆయిల్ అయితే వేసుకున్నా. ఆ తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నా.
జీలకర్ర వేసుకున్నాక ఆలు అయితే ఉడికించి పెట్టుకున్నా అని చెప్పా కదా, అదైతే కట్ చేసుకుని అయితే వేసేసుకున్నా. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇందులో పచ్చిమిర్చి ఏమి యాడ్ చేయట్లేదు, ఆ కారం సరిపోతుంది. అవి చిన్ని పచ్చిమిర్చి కానీ ఘాటుగా ఉన్నాయి బాగానే. మన చెట్లకి వచ్చినాయి, పైన టెర్రస్ మీద ఉన్నాయి కదా మొక్కలు, వాటికి వచ్చినాయి. ఇలా అయితే కరివేపాకు అయితే తుంచేసి అయితే వేస్తున్న, పెద్ద పెద్ద ఆకుల్లాగా ఉన్నాయి, లేతగా ఉంది కరివేపాకు, బాగుంది ఫ్రెష్గా. ఇలా కట్ చేసి అయితే వేస్తే కొంచెం చిన్న ముక్కలుగా ఉంటుంది కదా అనేసి ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత అయితే ఇంక మనం సాబుదానా వేసేసుకోవడమే. ఆ సాబుదానా అంతా వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుంటే మనకి, ఇప్పుడు పల్లి పొడి అయితే నేను కొంచెమే వేస్తున్నాను, హాఫ్ అయితే వేసేసి ఒకసారి కలిపేసిన తర్వాత మళ్ళీ కొంచెం వేసేస్తాను. లేకపోతే కిందంతా అడుగంటిపోతుంది కదా సాబుదానా, మనం అదంతా వేసే లోపే కింద అడుగంటుతుంది, తొందరగా స్టిక్కీగా అయిపోతుంది కదా సాబుదానా. అందువల్ల అయితే ఫస్ట్ కొంచెం వేసేసి కలిపేస్తున్నా. సాల్ట్ ముందుగా వేయలేదు నేను, ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అయితే వేసేసి ఒకసారి కలుపుకుంటున్నా. ఆ తర్వాత మిగిలిన పల్లి పొడి కూడా వేసేసుకుని కలిపేసుకోవాలి. అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేయండి. మీ లైక్ ఎప్పుడూ వేస్ట్గా అయితే పోదు, మీ లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీ లైక్ ఉండాలి. ఒక లైక్ వల్ల అయితే మన వీడియోస్ చాలామందికి షేర్ అవుతాయి. తప్పకుండా లైక్ చేస్తారనేసి అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక్కడైతే మిగిలిన పల్లి పొడి కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మన వీడియోస్కి అయితే ఎక్కువ వ్యూస్ అయితే రావట్లేదు, కానీ కంటిన్యూ వీడియోస్ పెడుతున్నాను. సరే ఎప్పుడో ఒక రోజు అయితే వ్యూస్ పెరుగుతాయిలే అనే ఆలోచనతో ఖచ్చితంగా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల అయితే మన వీడియో మరో 10 మందికి అయితే షేర్ అవుతుంది, అప్పుడు ఎక్కువ మంది చూడడానికైతే వీలుంటుంది. ఇలా ఒకసారి కలిపేసుకున్నది మూత పెట్టుకుంటే మన సిమ్లో కొంచెం అది బాగా మగ్గుతుంది. అంటే అది పిండిగా ఉంటాయి కదా సబ్బియ్యం నానినప్పుడు, అలా కాకుండా కొంచెం జెల్లీ ఫామ్లోకి వస్తుంది. ఇక్కడ మధ్యలో అయితే ఇలా మూత తీసేసి అయితే కలుపుతూ ఉండాలి. ఎక్కువ టైం ఏం పట్టదు, ఒక 10 to 15 minutes అయితే పడుతుంది. అప్పుడే అడుగంటేసింది చూసారు కదా, ఇలా అడుగంటుతూ ఉంటుంది సాబుదానా. ఎక్కువగా మనం 5 minutesకి ఒకసారి అలా తీసేసి కలుపుతూ ఉంటే అడుగు అంటకుండా అయితే ఉంటుంది. ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 minutes మళ్ళీ అలా సిమ్లో ఉంచేసుకుంటే మనకైతే సాబుదానా కిచిడి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, రెడీ అయిపోయింది. నేనైతే ఇంకా లాస్ట్లో కలబెట్టేసేయకుండా అలాగే స్టవ్ ఆఫ్ చేశాను. అందువల్ల అయితే ఇలా ఉంటలుగా ఉంది. నేను లక్కీ జడలు వేయాలనేసి అయితే అలాగే ఆఫ్ చేసేసి అయితే వెళ్ళాను. ఇప్పుడు ఒకసారి కలిపేసిన తర్వాత తనకైతే పెడుతున్నాను, తను తినేస్తుంది. అలాగే బాక్స్ కూడా తనకి సాబుదానా కిచిడి పెడుతుంది, ఎందుకంటే తనకి సాబుదానా కిచిడి ఇష్టము, తింటుంది సాబుదానా కిచిడి. ఆ తర్వాత తనకు స్నాక్ బాక్స్ కూడా పెట్టేశాను. కొంచెమే చేస్తాను సాబుదానా కిచిడి, ఎందుకంటే దోశ పిండి కూడా ఉంది. మేమైతే దోశ సాంబార్ అయితే తింటాం. మధ్యాహ్నానికి ఎలాగో రైస్లోకి సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నా, దోశ వేసుకుంటే సాంబార్తో తినేసేయచ్చు అనేసి అయితే సాబుదానా కిచిడి కొంచెమే చేశాను. తనకైతే బాక్స్ అయితే పెడుతున్నాను. ఏం తింటావు? బాదం తింటున్నా, బాదం తింటున్నా. అవా దానిపైన దుత్తు నీకు ఇద్దాం బాదం. తీసుకొని తింటావా పప్పు తీసుకొని తింటావా? తింటున్నా బ్రేక్ఫాస్ట్.
అంతే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, and తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా నాకు ఉంటుందని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. బాయ్.